నమస్తే. మాసం మారింది అంటే ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది రాశి ఫలితాల కోసమే. రాశి ఫలితాలు వివరించడానికి ఆగస్టు మాసానికి సంబంధించి నాతో పాటు ఉన్నారు డాక్టర్ ఆర్‌బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? దాని యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొట్టమొదటిగా గ్రహస్థితి ఏ విధంగా ఉందో దాని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం. గ్రహస్థితి ఏ విధంగా ఉంది? వివిధ రాశుల వారికి అసలు ఏ విధంగా ఉంటుంది చెప్పండి? తప్పక మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎప్పటికైనా రాశి ఫలితాలంటే మన గోచారం ఎలా ఉందో చూసుకోవాలి. తప్పదది. సో గోచారం పట్టే కదా మనం అన్నీ చెప్పగలం. ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వాలి అంటే ఎవరికి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది అని చెప్పాలి అంటే తప్పక మనం గోచారం చూసుకోవాలి. ఈ నెల గోచారం ఎలా ఉందో చూద్దాము. వివరించడానికి నేను అందుకనే బోర్డ్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఈజీ అండర్స్టాండింగ్ అనమాట. సో ఫస్ట్ మనం చూసాము అంటే ఇప్పుడు మనం కుంభరాశి నుంచి మొదలెడుతున్నాం అనుకుందాం. కుంభంలో శని ఉన్నారు. శని ఏమో రిట్రోగ్రేడ్ అయ్యారు. జూన్ 30th అయ్యారు అనమాట. నవంబర్ 15th వరకు రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట. రిట్రోగ్రేషన్ వక్రిచున్నారు. సో నెక్స్ట్ మనం మీనరాశి. మీనరాశిలో మనకి రాహు ఉన్నారు. అలాగే మేషంలో ఏమీ లేదనమాట. వృషభంలో గురు చాలా బలంగా కూర్చుని ఉన్నారు. అలాగే ఈ రాశి అంటే ఏంటంటే మేషరాశి అధిపతి ఏమో కుజుడేమో మూవ్ అయ్యారు. ఎక్కడికి? వృషభానికి. వృషభం నుంచి మళ్ళా ఏంటంటే ఈ నెల ఆఖరికి మిథునానికి వెళ్తున్నారనమాట. సో ఈ నెల ఆఖరికి. సో దాని తర్వాత మనకి కర్కాటకంలో మనకి తెలుసు సూర్య సంచారం జరుగుతోంది. ఆయన ఆగస్ట్ 16th ఆయన ఓన్ హౌస్ అయిన సింహానికి వస్తున్నారు. సో సింహంలో ఎవరున్నారు? ఇక్కడ బుధుడు, శుక్రుడు అనమాట. బుధుడేమో ఏంటంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో మళ్ళీ రిట్రోగ్రేషన్ చూసావు కదా, ఇక్కడ ఆర్ అని వేస్తున్నాను. రిట్రోగ్రేషన్ అంటే వక్రిస్తున్నారు. సో దాని తర్వాత మనకి శుక్రుడేమో కన్యకి ఆగస్ట్ 25th మారుతున్నారు అనమాట. సో కన్యలో ఎవరున్నారు? కేతు. సో అన్ని గ్రహాలు వచ్చేసాయి. సో ఆరుద్ర నక్షత్రంలో ఎందుకు ఇక్కడ మూన్ వేశాను అంటే ఆగస్ట్ 1st ఏమో ఆరుద్ర నక్షత్రం వస్తుంది అనమాట. అందుకని ఇక్కడ మూన్ వేశాను. సో 9 గ్రహాలు మనకి ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. సో ఈ ఈ దీన్ని బట్టి మనం ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి మాట్లాడుకోవాలి. వివిధ రాశులకి ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకోవాలి. మనం తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది ఆగస్టు మాసం చెప్పండి? మిథున రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి. సో మనకి థర్డ్ లార్డ్ అంటే ఏంటి? 3వ ఇంటి అధిపతి ఏమో సూర్యుడేమో 2వ ఇంట్లో ఉన్నారు. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంత బాగుండదు, కానీ వీళ్ళకి రికగ్నిషన్ వస్తుంది. ప్లస్లోనే మైనసెస్ అంటూ ఉంటాం కదా, రికగ్నిషన్ అనేది ఉంటుంది. కెరియర్లో విస్తరింపు ఉంటుంది. ఎందుకంటే 9th లో మనకి శని రిట్రోగ్రేడ్లో ఉన్నారు. రిట్రోగ్రేడ్ అయినప్పటికీ కానీ ఈ రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు అందుకే చెప్తున్నాము. మరీ స్ట్రాంగ్గా లేడు కనుక కెరియర్లో శ్రమ ఉంటుంది. అంటే ఏంటంటే వాళ్ళు చేసే పనిలో శ్రమ ఉంటుంది. బాధ్యతలు ఎక్కువ అవుతాయి. రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ ఇస్తారు, కానీ రికగ్నిషన్ అనేది తప్పక వస్తుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తోబుట్టువులకి చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట. షైన్ అవుతారు. అలాగే ఏంటంటే అందరినీ కలవడం అనేది జరుగుతుంది ఈ నెల. అంటే కలవడం అంటే ఏంటి? బంధుమిత్రుల్ని కానీ మన ఫ్రెండ్స్ని అనుకుందాం, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని కలవడం. అలాగే మనకి ఏంటంటే రిలీజియస్ డిస్కోర్సెస్ వినడం కానీ, లేకపోతే రిలీజియస్గా ఉండడం కానీ, ధర్మక్షేత్రాలు సందర్శించడం కానీ ఇవన్నీ జరుగుతాయి. అలాగే మన ఇన్వెస్ట్మెంట్ రంగాలకు వచ్చినప్పుడు మనకి మించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టద్దు, కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ నెల అనేది సూచన అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే బిజినెస్లో మాత్రం విస్తరింపు, రికగ్నిషన్ చెప్తున్నాను కదా, రికగ్నిషన్ చాలా బాగుంటుంది వీళ్ళకి. ఈవెన్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కూడా బిజినెస్లో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది, ముందుకు సాగుతారు. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా బాగా షైన్ అవుతారు. కుటుంబ పరంగా వీళ్ళకి అభివృద్ధి అనేది కనిపిస్తోంది ఈ నెల అని చెప్పాలన్నమాట. అంటే ఏంటి? వాళ్ళకి స్టేటస్ వస్తుంది. అలాగే ఏంటంటే రికగ్నిషన్ అంటే ఏంటంటే వాళ్ళని ప్రోత్సహిస్తారు మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ. సో తప్పక వీళ్ళు పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్. సో ఈ నెల ఏంటంటే ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద తీసుకుని పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసామనంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో క్రయ విక్రయాలు అంటాము, అలాగే మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే గవర్నమెంట్తో కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళు కానీ, కాంట్రాక్ట్ చేసేవాళ్ళు కానీ, గవర్నమెంట్ పని చేయించుకోవాలి అన్న వాళ్ళకి కానీ ఈ నెల అంతా బాగుంటుంది. వాళ్ళకి ప్రమోషన్స్ రావాలి అంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ రావాలి, లేకపోతే వాళ్ళకి వేరే చోటుకి వెళ్ళి ఇంకా
పై స్థాయికి రావాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి సూచనలు ఈ నెల అని చెప్పుకోవాలన్నమాట. అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పాలి. పదవొచ్చే ఛాన్సెస్ ఉంటాయి తప్పక. అంటే ఇదంతా మళ్ళీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. బట్ జనరల్గా చెప్పాలి అంటే సన్ మంచి పొజిషన్లో ఉన్నాడు కనుక తప్పక వీళ్ళకి పరిహారాలు చేస్తే కనుక బాగుంటుంది. సరే, సెకండ్ హౌస్లో ఉన్నారు కనుక తప్పక డబ్బు కూడా వచ్చే ఛాన్సెస్, సంపద సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే స్పిరిచువల్ గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది. ఏంటి ఆ స్టడీస్ మీద మక్కువ చూపిస్తారు వాళ్ళు. అలాగే గ్రో అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. సో బాగానే ఉంటుంది. కానీ మిశ్రమ ఫలితాలు అని చెప్పాం. దాంపత్య జీవితంలో ఈగో క్లాషెస్, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేందుకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కొత్తగా పెళ్లి చేసుకోవాలి, కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు అనుకుందాం. పెళ్లి చేసుకోవాలంటే పార్ట్నర్ రావాలి కదా, వాటన్నిటికీ కొన్ని ఆబ్స్టికల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల. సో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. హెల్త్ మాత్రం కొంచెం సెన్సిటివ్ ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎస్పెషలీ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అలాగే చాలా రోజుల నుంచి ఇబ్బంది పడేవాళ్ళు, హెల్త్ రీజన్ మీద ఇబ్బంది పడేవాళ్ళు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం పట్టు విడుపు ఉంటుంది, బాగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. మనకి తెలుసు ఇప్పుడు బయట కూడా చాలా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అలాగే రెయినీ సీజన్ కూడా మనకి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు సూర్యుడికి చేయవలసిందే. ఎందుకంటే మనం ప్రదక్షిణ చేసినప్పుడు కూడా సూర్య భగవానుడు మెయిన్. సో సూర్యుడే కదా సోలార్ సిస్టమ్కి మెయిన్. అంటే మనం జాతక రీత్యా తీసుకున్నా కూడా సూర్యుడే మెయిన్, సూర్య భగవానుడే మెయిన్ అనమాట. సో తప్పక సూర్యుడికి దీపం వెలిగించడం, ఆ రోజు సండే వెలిగించడం, అలాగే ప్రదక్షిణ చేయడం సండే, ఆదిత్య వ్రతం చదువుకోవడము, అలాగే అర్ఘ్యం ఇవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ హెల్త్ కొంచెం సెన్సిటివ్ అన్నాను కనుక ఇది చేయాలి. నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే దేవి పూజలు చేయడం మంచిది. అంటే లక్ష్మీ పూజలు చేయడం చాలా మంచిది. అలాగే విష్ణు స్వరూపం ప్లస్ లక్ష్మీ స్వరూపం ఉన్న బొమ్మలు కానీ ప్రతిమలు కానీ తీసుకొచ్చి పెట్టి చేయడం అనేది కుటుంబ పరంగా మంచిది అవుతుంది. కుటుంబం కూడా అభివృద్ధికి వస్తుంది అనమాట. ఆల్రెడీ బాగుందని చెప్పాం కనుక ఇంకా బాగుంటుంది. ఈ శ్రవణ మాసం అందరికీ తెలుసు, శ్రవణ మాసం ఇది. సో దేవి పూజలు చేయడం అనేది అన్ని రాసుల వారికి చాలా మంచిది. ఎవరైనా చేయొచ్చు దేవి పూజలు. అంటే ఏంటి, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ చేసుకోవచ్చు. అది చాలా బాగుంటుంది. చాలా బ్లెస్సింగ్స్ అనేవి మనకి వస్తాయి, పాజిటివిటీ కూడా మనకి వస్తుంది. కానీ ఇవన్నీ మనం మాట్లాడుకునేది ఏంటి, ఈ నెల వరకే కదా. సో ఎవరికైనా జాతకం పరిశీలించుకోవాలి అంటే తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత సొల్యూషన్ ఇవ్వడం అనేది ఈజీ ఉంటుంది. ఈ పరిహారాలు అవన్నీ జనరలే కదా. సో జనరల్ పరిహారాలు మనం చెప్పుకున్నాం. సో స్పెసిఫిక్గా కావాలి, అది చేస్తే మనకి మన గోల్ రీచ్ అవుతాం అన్నప్పుడు తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి. జాతకం పరిశీలించుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ నంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అదే జాతకం మాత్రం పరిశీలించుకోవాలి, ఎందుకంటే ఇది ఇండివిజువల్ జాతకం కదా, స్పెసిఫిక్ గా ఉంటుంది అనమాట. మనం మాట్లాడుకున్న అన్ని రాసులు కూడా ఫలితాలు కూడాను జనరల్ యాక్చువల్గా. జాతకం పరిశీలించుకుంటే మంచి జాతిరత్నం కానీ, వాళ్ళ జాతక రీత్యా జాతిరత్నం కానీ, అలాగే పరిహారం కానీ, పూజలు కానీ, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పూజలు, స్పెషల్ పూజలు చేయాలా, అవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత ఇవన్నీ చేసుకోవడం అనేది మంచిది. అదండి, మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయినప్పటికీ కొన్ని పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు ఉంటాయి. పరిహారాలు చేసుకునే ముందు ఒకసారి జాతకాన్ని పరిశీలించుకోండి. జాతకాన్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. జాతకాలు పరిశీలించుకోవాలి, అందులో ఆర్బి సుధ గారినే కలవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయాలి. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా మేడం అపాయింట్మెంట్ లభిస్తుంది. మీకు చక్కగా మీకు సంబంధించిన విషయాలు ఏవైనా కానీ గోప్యంగా ఉంచడం జరుగుతుంది. మీకు మాత్రమే పరిహారాలు చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.